ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. వైసీపీ నేతలు, మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు కూడా వేడుకల్లో సందడి చేశారు. గుంటూరులో అంబటి రాంబాబు సంక్రాంతి పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో రోజా కూడా పాల్గొన్నారు. ముగ్గుల పోటీలో మొదటి విజేతకు 1,00,000, రెండో విజేతకు 50,000 చొప్పున బహుమతులు అందజేశారు. రోజా మాట్లాడుతూ రాంబాబు అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే రాంబాబు అని కితాబునిచ్చారు. ఇక్కడికి విచ్చేసిన గుంటూరు వాసులకి, ముఖ్యంగా మహిళలకి, వేదిక మీదున్న అతిరథ మహారథులకి, మా కో ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు గారికి, అంటే అంబటి గారు మమ్మల్ని ఖచ్చితంగా పిలుస్తారు, ఆ సంబరాల్లో పాలు పంచుకునే అవకాశాన్ని ఇస్తారు. అలాగే ఈసారి కూడా ఇక్కడికి పిలవగానే మేము ఎందుకు వచ్చామంటే, సంక్రాంతి అంటే ముగ్గుల పోటీలు, ఎడ్ల పందాలు, కొత్త అల్లుళ్ళు, కొత్త వంటకాలు, అంతే కదా, కోడి పందాలు. సో అంతా కలర్ఫుల్గా, సంతోషంగా, జాలీగా ఉంటుంది. మనం కూడా ఆ సంబరాల్లో పాలు పంచుకోవాలని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత